ఈరోజు సీతారాముల కళ్యాణము. ఈరోజు మనకు పండుగ సీతారామ కళ్యాణము. ప్రతి సంవత్సరం లాగే సంగారెడ్డిలో ఈ రామ్నగర్లో రామాలయంలో వైభవంగా సీతారామ కళ్యాణము ముత్యాల తరుములతో మరి కార్యక్రమాన్ని మరి అట్లాగే దేశం మొత్తంలో కూడా ఈరోజు అన్ని రామాలయాలు దేశంలో అన్ని కూడా మన భారతదేశంలో అంతా కూడా మరి సీతారామ కళ్యాణం వేడుకలు బాగా మన ఒక పండుగగా కళ్యాణం సీతారాముల వారి ఆ భగవంతుని యొక్క కళ్యాణం జరుపుకుంటాం. మరి సంగారెడ్డి నియోజక ప్రజలే కాకుండా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ కూడా శ్రీరామ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక కన్నుల పండుగగా మనమంతా ఆ సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొంటూ కళ్యాణాన్ని బ్రాహ్మణులచే జరుగుతున్న కళ్యాణాన్ని మన కళ్ళతో చూస్తూ వైభవంగా ఆనందిస్తూ సంతోషంగా ఆనందిస్తూ మరి ఒక్కరోజంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు మరి రామాలయంలో సీతారామ కళ్యాణ ఉత్సవాల్లో కళ్యాణంలో పాల్గొంటూ ఎంతో సంతోషాన్ని మనము ఈ రోజంతా గడుపుతాం. అట్లాగే సంగారెడ్డిలో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడము భక్తులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడి సీతారామ కళ్యాణ దర్శనము భగవంతుని మొక్కడం. సీతారామ కళ్యాణం మా దగ్గర భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత ఉంటుంది. మా దగ్గర అక్కడ కళ్యాణం అయిపోయింది. భద్రాచలంలో కళ్యాణం అయిన తర్వాత మా దగ్గర సాయంత్రం 6:30కి ఇక్కడ కళ్యాణం సీతారామ కళ్యాణం చేస్తాము. అక్కడ అయిన తర్వాతనే భద్రాచలం అయినాకని ఇక్కడ కళ్యాణం ఇది మాకు ఆనవాయితీ. ఇక్కడ పూర్వీకులు మొదటి నుంచి ఈ రకంగా ఇక్కడ కళ్యాణము ఇక్కడ జరుపుకోవడం ఒక ఆనందము విశేషము. మరి సాయంత్రం కూడా మరి ముత్యాల తలంబ్రాలతోటి స్వామివారిని వారికి ముట్టియడం కూడా జరుగుతుంది. ఆ ముట్టించిన తలంబ్రాలే ముత్యాలు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దర్శనానికి మళ్ళీ సాయంత్రం వస్తారు. కళ్యాణం అయిపోయిన తర్వాత కళ్యాణంలో పాల్గొంటారు. మళ్ళీ ఆ తలంబ్రాలు కూడా అందరూ తీసుకొని పోతారు. సాయంత్రం మాకు మదనానంద స్వామి గారు ఆశీస్సులు ఇస్తారు. దాని తర్వాత మహేష్ సిద్ధాంతి గారు ఉంటారు ఇక్కడ కళ్యాణానికి. వారి చేతుల మీద మరి దేవుడికి సీతారాములకు ముట్టించిన తలంబ్రాలు అయితే ముత్యాలు ఉంటాయో అవి మహేష్ సిద్ధాంతి గారి చేతుల మీదుగానే మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మరొకసారి మరి మీ ఛానల్ ద్వారా ఈ మీడియా ద్వారా మరి యావత్ సంగారెడ్డి కాకుండా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అందరికీ కూడా దేశ ప్రజలందరూ కూడా శ్రీరామ పండుగ శుభాకాంక్షలు. అందరం సంతోషంగా ఉండాలని ఈరోజు మనమందరం కోరుకుంటాము. భగవంతుడు అదే ఆశీస్సులు ఇస్తాడు. అందరూ కూడా జయము శుభం కలుగుతుందని కోరుకుంటూ సెలవు.